వార్ 2 అండ్ కూలీ. ఎప్పుడైతే ఈ 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయని తెలిసిందో అప్పటి నుంచి కూడా ఏ సినిమా బాగాడుతుంది, ఏ సినిమా జనాలను మెప్పిస్తుందని చెప్పి ప్రతి ఒక్క సినీ అభిమాని ఆలోచన. అసలు మనం ఈరోజు ఈ వీడియోలో ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా ఎక్కువగా హిట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడదాం. నేను ముందుగానే చెప్తున్నాను, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నేను చెప్పిన పాయింట్స్ మీరు ఏకీభవించవచ్చు, లేదంటే లేకపోవచ్చు. అంత మాత్రాన మీరు ఒకవేళ ఏకీభవించకపోతే కింద కమెంట్ సెక్షన్లోకి వచ్చి వేయకండి. మ్యాక్సిమం కొన్ని వ్యాలిడ్ పాయింట్సే చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా పబ్లిసిటీ విషయానికి వస్తే కూలీ సినిమా కొద్దిపాటి ముందుగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే సౌత్లోనే కాదు, నార్త్లోనూ కూడా రజనీకాంత్ ఫాలోయింగ్ ఎంతో కొంత ఉంది. మరీ అంత ఎక్కువ కాదు కానీ కొద్దిపాటిగా ఉందని చెప్పాలి. అండ్ అలాగే పబ్లిసిటీ కూడా ఈ సినీ యూనిట్ గట్టిగానే చేశారని చెప్పాలి. నార్త్లోనూ కూడా ప్రతి ఒక్క ట్రైన్ల మీద అండ్ అలాగే బస్సుల మీద, బస్ స్టేషన్స్ అండ్ అలాగే ప్రతి ఒక్క చోట కూడా కూలీని గట్టిగానే ప్రమోషన్ చేశారు. అండ్ నార్త్ సైడ్ కూడా అమీర్ ఖాన్ గారు ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి కూలీ సినిమాకి కొద్దిపాటి ప్లస్ అయిందనే చెప్పాలి. అండ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మంచి సూపర్ స్టార్ని తీసుకొచ్చి ఈ సినిమాలో ఒక క్యామియో రోల్ కిందో లేదంటే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ కిందో ప్లే చేయడానికి డైరెక్టర్ లోకేష్ కనకరాజు ట్రై చేశాడని చెప్పాలి. మన తెలుగు నుంచి నాగార్జున గారు అండ్ అలాగే కన్నడ నుంచి ఉపేంద్ర గారు, హిందీ నుంచి అమీర్ ఖాన్ గారు, ఇలా వాళ్ళ సొంత హీరోస్ ఉన్నారు కాబట్టి పబ్లిసిటీ కూడా గట్టిగానే జరుగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే టికెట్స్ పెట్టిన 3 days లోపే దాదాపు 1 million+ టికెట్స్ దిగాయంటే కూలీ సినిమా పబ్లిసిటీ రేంజ్ ఏ విధంగా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వార్ 2 పబ్లిసిటీ గురించి వద్దాం. నిజానికి చెప్పాలంటే కూలీ సినిమా మీద వార్ 2 పబ్లిసిటీ చాలా తక్కువగానే చేశారని చెప్పాలి. మన హైదరాబాద్లో జరిగిన ఆ ఈవెంట్ తప్ప మిగతాది చాలా అంటే చాలా మినిమల్గా ఉంది. ఒకవైపు రితిక్ రోషన్ అండ్ అలాగే తారక్ గారు వీళ్ళిద్దరినీ కూడా ఒక మంచి సూపర్ స్టార్స్ని పెట్టుకొని పబ్లిసిటీ చాలా అంటే చాలా మినిమల్గా చేశారని చెప్పాలి. ఒకవైపు పోటీకి దిగిన కూలీ పబ్లిసిటీ ఏమో ఒక రేంజ్లో ఉంది, మరోవైపు వార్ 2 పబ్లిసిటీ చాలా అంటే చాలా తక్కువ. నేను ఇలా అంటున్నానని కాదు కానీ ఒకసారి ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు మాట్లాడిన ఆ ఈవెంట్లో మాటలు తీసేసి వార్ 2 పబ్లిసిటీ ఎలా చేశారన్నది ఒక్కసారి చూడండి. పెద్దగా కనబడదు. వాళ్ళిద్దరి మాటలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అండ్ అలాగే ఆ ఈవెంట్లో జరిగిన కొన్ని సన్నివేశాలు మాత్రమే వైరల్ అవుతున్నాయి. ఇక డైరెక్టర్ క్యాపబిలిటీకి వద్దాం. ఒకవైపు వార్ 2 డైరెక్టర్ అయిన అయాన్ ముఖర్జీ, ఇది 4వ సినిమా. ఫస్ట్లో దిస్ ఈజ్ క్రేజీ యూత్ అండ్ అలాగే బ్రహ్మాస్త్ర, ఇప్పుడు వార్ 2 మధ్యలో ఏదో సినిమా ఉంది. డైరెక్టర్ క్యాపబిలిటీ విషయానికి వస్తే బ్రహ్మాస్త్ర సినిమా అయితే మరీ అంత లో సినిమా కూడా కాదు, అండ్ అలాగే మరీ అంత పెద్ద హిట్ అయితే కాదు. ఎక్స్పెక్ట్ చేశారు కానీ మరీ అంత పెద్ద హిట్ అవ్వలేదు. కానీ విజువల్ పరంగా అండ్ అలాగే స్టోరీ పరంగా బాగానే ఉంటుంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా మంచి క్యాపబిలిటీ ఉన్న డైరెక్టరే. ఒకవేళ ఆ డైరెక్టర్కి అంత క్యాపబిలిటీ లేకపోతే హృతిక్ రోషన్ లాంటి సూపర్ స్టార్ని అండ్ అలాగే ఎన్టీఆర్ గారు లాంటి పెద్ద స్టార్ని ఇద్దరిని మేనేజ్ చేయగలిగే సత్తా అయాన్ ముఖర్జీకి ఉందని చెప్పి యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ నమ్మరు కదా. వాళ్ళంతలా నమ్మారంటే కథలో ఏదో స్పెషల్ ఉంది, కానీ అది మనకి బయట పెట్టలేదు అంతే. అండ్ అలాగే లోకేష్ కనకరాజు గురించి వద్దాం. లోకి విషయానికి వస్తే మనందరికీ తెలిసిన మంచి సినిమాలు ఉన్నాయి. ఆయన డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఒక మాస్ సినిమాని ప్రతి ఒక్క ఆడియన్కి చాలా ఇంపాక్ట్ఫుల్గా చూపించాలంటే లోకి తర్వాతే. లోకేష్ కనకరాజు విషయానికి వస్తే తమిళనాడు ప్రజలందరూ కూడా వేచి చూస్తుంది ఏంటంటే 1000 కోట్ల సినిమా. ఒకవేళ అన్ని విషయాలు కరెక్ట్గా జరిగి స్టోరీలో బలం ఉంటే మాత్రం కూలీ సినిమా తమిళనాడు ప్రజలకు మొట్టమొదటి 1000 కోట్ల సినిమా అవుతుంది. లోకి డైరెక్షన్ గురించి ఒక్క విషయంలో చెప్పాలంటే మీరందరూ ఖైదీ సినిమా చూసే ఉంటారు, కార్తిక్ గారిది. ఆ సినిమా మొత్తం నైటే జరుగుతుంది, కానీ ఒక్క నైట్లో సినిమా మొత్తాన్ని ఆడియన్స్ కళ్ళు కూడా ఆర్పకుండా ఎంత ఇంపాక్ట్ఫుల్గా చూపించారు అన్నది ఒకవేళ ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా గుర్తుంటుంది. అండ్ అలాగే విక్రమ్ సినిమాలో కొన్ని సీన్స్ అయి ఉండొచ్చు, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. డైరెక్టర్ క్యాపబిలిటీ విషయానికి వచ్చినా సరే లోకి ఒక అడుగు ముందే ఉన్నాడు అయాన్ ముఖర్జీ కంటే. ఇక నెక్స్ట్ ఏ సినిమా అయినా సరే హిట్ అవ్వాలంటే డైరెక్టర్ చేతిలో 60% ఉంటే మిగిలిన 40% మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఈ 2 సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే కూలీ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అండ్ అలాగే వార్ 2 సినిమాకి సంచిత్ బల్హారా అని చెప్పేసి ఒక హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తున్నారు అనమాట. కూలీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడదాం. అనిరుద్ధ్ గురించి మన అందరికీ తెలుసు, తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. కూలీ సినిమాలో అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ మౌనిక సాంగ్ కూడా ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉంది. మరోవైపు వార్ 2 మ్యూజిక్ డైరెక్టర్ అయిన సంచిత్ బల్హారా విషయానికి వస్తే మనోడు కూడా తక్కువేం కాదు. వార్, పఠాన్, పద్మావతి, బాజీరావ్ మస్తాని, గంగూబాయ్ ఇలాంటి చాలా సినిమాలకు మంచి మ్యూజిక్ అందించాడు. మనోడు కూడా మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టరే. మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే కథ గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేయగలిగే మ్యూజిక్ డైరెక్టర్సే. ఈ విషయంలో మాత్రం 2 సినిమాలు సమానంగానే ఉన్నాయని చెప్పాలి.
ఇక ఎలాగో ఈ 2 సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన తెలుగు యాక్టర్స్ అయినా ఈ 2 సినిమాల్లో నటిస్తున్న నాగార్జున గారి గురించి అండ్ అలాగే ఎన్టీఆర్ గారి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. తమిళ డైరెక్టర్స్ ఎవరైనా సరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పెద్ద యాక్టర్స్ని ఇప్పటి వరకు బాగానే చూపించారు. మీరు గమనిస్తే జైలర్ సినిమాలో కన్నడ యాక్టర్ అయిన శివరాజ్ కుమార్ గారిని చాలా అంటే చాలా బాగా చూపించారు. లోకేష్ కనకరాజు నాగార్జున గారికి స్టోరీ చెప్పినప్పుడు కూడా చాలా మంచి రోల్ కాబట్టి నేను చేస్తానని చెప్పి నాగార్జున గారు లోకికి చెప్పారంట. అండ్ అలాగే నాగార్జున గారు కూడా ఈ సినిమాకి ఈ రోల్లో నాగార్జున గారు బాగా ఫిట్ అయ్యారని కూడా లోకి కూడా చెప్పాడు. ఇక ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే మనోళ్ళు హిందీలోకి వెళ్ళి దెబ్బైపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. మగధీర తర్వాత రామ్ చరణ్ గారు కావచ్చు, లేదంటే బాహుబలి తర్వాత ప్రభాస్ గారు ఆదిపురుషు రూపంలో కావచ్చు, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకో ఏంటో తెలియదు కానీ హిందీ వాళ్ళు మనల్ని అంత ఇంపాక్ట్ఫుల్గా చూపించారని చెప్పేసి నేను ఇప్పటి వరకు అనుకోవట్లేదు. ఏమో ఈ రోల్ బాగుంది కాబట్టి ఎన్టీఆర్ గారు చేస్తున్నారు అని చెప్పేసి ఎన్టీఆర్ గారు చెప్తున్నారు. రితిక్ రోషన్ అంటే ఒక పెద్ద యాక్టర్ అండ్ ఇంపాక్ట్ఫుల్ యాక్టర్ దగ్గర ఎన్టీఆర్ గారు కనబడాలంటే ఒక మంచి రోల్ లేకపోతే ఎన్టీఆర్ గారు కూడా చేయరు. ఈ వార్ 2 మూవీలో సత్తా ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నానని చెప్పేసి ఆయన అంటున్నారు. అండ్ అలాగే ఆడియో ఫంక్షన్లో ఎప్పుడు ఒక కాలర్ ఎత్తివారు, ఇప్పుడు 2 కాలర్లు ఎత్తి మరీ చెప్పారు. అండ్ అలాగే మూవీ టీం కూడా సినిమాలో ఒక మంచి ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ని మీరు ఫీల్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు. ఏమో మరి వార్ 2లో ఎంత పెద్దగా ప్లాన్ చేశారన్నది మనం చెప్పలేం. వార్ 2 విషయానికి వస్తే ట్రైలర్ కట్లో కూడా పెద్దగా స్టోరీని రివీల్ చేయలేదు. జస్ట్ ఆ ఫైట్స్ ఎలివేషన్స్తో ట్రైలర్ మొత్తం కట్ చేశారు. స్టోరీ ఇంత కూడా మనకి ముందుకు రాలేదు. స్టోరీ ఏముంటుంది అన్నది మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. కన్ఫామ్గా ఈ 2 సినిమాల్లో ఏదో ఒక సినిమా 1000 కోట్లు ఖచ్చితంగా దాడుతుంది. అల్టిమేట్గా కథలో దమ్ముంటే ఆ కథని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంత పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు ఆ సినిమాని ఎవ్వరు ఆపలేరు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ 2 సినిమాల్లో ఏది హిట్ అవుతుంది, ఏది ఫ్లాప్ అవుతుంది, లేదంటే ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.